రోగము గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచని చెప్పగా ఆ గడే నుండి ఆ స్త్రీ, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులారా, 12 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ రక్తస్రావంతో బాధపడుతుంది. అయితే ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆమె చాలా బలహీనురాలైపోయింది. ఎంతమంది దగ్గరకు వైద్యులకు వెళ్ళి ఉండొచ్చు, అయితే ఆమె స్వస్థత పడలేదు. కానీ ప్రభుని గురించి విన్నది. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క ప్రభావం ఏంటో, ప్రభు శక్తి ఏంటో, ప్రభు యొక్క అభిషేకం ఏంటో విన్నది కనుక విశ్వాసంతో ప్రభు సన్నిధికి వచ్చింది. దేవునికి స్తోత్రం. అయితే నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకునేను. దేవునికి మహిమ కలుగుగాక. ఎంత గొప్ప విశ్వాసం! ప్రభు యొక్క వస్త్రాన్ని అలా టచ్ చేస్తే నేను బాగుపడతాను అనే ఒక విశ్వాసంతో వచ్చింది. మన అనుదిన జీవితంలో, ఆత్మీయ ప్రయాణంలో, విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలారా, మనలో ఒక అద్భుతమైన విశ్వాసాన్ని కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నుండి మనం గమనించినట్లయితే ఆమె ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. అంటే ఎదురుగుండా రాలిగిపోయింది. వెనక నుంచి వచ్చి యేసయ్య వస్త్రాన్ని, ప్రభు వస్త్రాన్ని ముట్టగానే ఏం జరిగిందండి? వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచను. మన జీవితంలో గొప్ప విశ్వాసాన్ని కలిగి జీవించాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, కొన్నిసార్లు వ్యతిరేకమైన పరిస్థితులు మనకు ఉంటాయి. కొంతమంది వ్యతిరేకమైన మనుషులు మనకు ఎదురవుతూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్లో కానీ, రిలేషన్స్లో కానీ, అది ఫిజికల్ రిలేషన్ అయినా, లేదా బ్లడ్ రిలేషన్ అయినా సరే, లేకపోతే ఇంకేదైనా రిలేషన్ అయినా సరే, కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆలోచన విధానాలు దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపునకు ఎలా ఉంటారంటే చాలా నెగిటివ్గా, అంటే వ్యతిరేకమైన ఆలోచనలు కలిగి ఉంటారు. కారణం, వారి జీవితంలో దేవుని యొక్క ఆత్మ లేదు, వారి జీవితంలో దేవుని పట్ల ప్రేమ లేదు, వారి జీవితంలో దేవునితో సహవాసం లేనందువలన, ఆ యొక్క దైవికమైన సంబంధాన్ని కలిగి లేకపోవడం వలన వారు ఏమైపోతున్నారంటే, కొందరు ఈ లోకములో దేవుని చిత్తానికి దూరం అయిపోయి ఆ నడుముపోయిన స్త్రీలాగా, ఒక బలహీనులుగా కొంతమంది జీవిస్తున్నారు. వారి కోసం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు ప్రభు అంటున్నాడు, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగు. చాలామంది అనుకుంటారు, ఇక వీడు మారడు, లేదా ఈమె మారదు, ఇక ఎంతేనా అనేసి అనుకుంటారు. కానీ కాదండి, ఒక టైం వస్తుంది.